ఆచర నియోజకవర్గం 1955లో ఏర్పడింది. 1955 తర్వాత ఇప్పటి నుంచి ఇప్పటిదాకా 2024 వరకు 16 సార్లు 16 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. 16 మంది అలా 10 మంది కూడా వెలిసి మండలానికి చెందిన వారే. ఆచర నియోజకవర్గంలో 5 మండలాలు పట్టణం ఉంది. ఈ 16 మంది ఎమ్మెల్యేలు కూడా వెలిసి మండలానికి చెందిన వారే. అయినా కూడా అభివృద్ధిలో వెలిసి మండలం చాలా వెనుకబడి ఉన్నది. అభివృద్ధి జరిగిందంటే విద్యా వైద్య పరంగా కొంచెం అభివృద్ధి చెందింది. అది జాతీయ పథకాల ద్వారా అభివృద్ధి చెందింది. ఈ ఎమ్మెల్యేలైన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఏమాత్రం వ్యక్తిగత శ్రద్ధ కాపాడకుండా మండలాన్ని పూర్తిగా అభివృద్ధి చేశారు. దాంతోపాటు ఉపాధి పథకాలు, యువతకు ఉపాధి పరంగా, పారిశ్రామిక పరంగా, సాగునీటి పరంగా ఒక ఎకరం కానీ, ఒక ప్రభుత్వ రంగా ఒక భారీ పరిశ్రమ, చంద్ర పరిశ్రమ కానీ, కుడియ పరిశ్రమ ప్రారంభమైన దాఖలా లేవు 70 ఏళ్ల నుంచి కూడా. సాగునీటి పరంగా వరికి పొడిశాలు ఎక్కడ పెడితే అక్కడే ఉంది, దాంట్లో తెలియదు కాదు. దాంతోపాటు వెలుగు మండలం చెందిన ప్రధాన నాయకులు అందరూ కూడా చిన్న చిన్న విషయాల మీద ఫ్యాషన్లు పెంచుకుంటూ దాన్ని పెద్దగా దాదాపు వంశపారంపర్యంగా వారసత్వంగా వచ్చే ఫ్యాషన్గా తెలుస్తున్నారు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు, అలాంటి విషయాలంటే మా ఇంటి ముందు చిక్కడి కాలుస్తున్నాడు అనే అలాంటి విషయాలు. నేను రోడ్డుకి పోతుంటే నా ముందు వెళ్ళేవాడు దళితుడు ఏంటి చొక్కా ఎగలేడని, నా ముందు వెళ్తున్నవాడు సిగరెట్ తాగాడని, ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద గొడవలు పెట్టుకుంటూ దాన్ని తారస్థాయికి తీసుకెళ్ళి ఫ్యాక్షన్ నిజాన్ని, హత్య రాజకీయాలని వారసత్వంగా. కాబట్టి ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు, హత్య రాజకీయాలను పక్కన పెట్టి మనం అభివృద్ధి మీద ముందుగా అవసరం ఎంతనే ఉంది. ముఖ్యంగా విద్యుత్ మండలం 10 మంది ఎమ్మెల్యేలు అయినా కూడా విద్యుత్ మండలం ఏమంతా అభివృద్ధి. ఎందుకంటే వాళ్ళకి వారసత్వ పరంగా దాదాపు ఎక్కువ మందికి ఇక ఫ్యాక్షన్ రాజకీయాలు, హత్య రాజకీయాలు ఒక అలవాటు అయిపోయింది. కాబట్టి దాన్ని పక్కన పెట్టి, ఎందుకంటే ఈ మధ్యనే రీసెంట్గా ఎన్నికైన ఎమ్మెల్యే గారు ఉన్నవాడి గారు అన్నారు, మేము ఎవరి వెంట పడము, చట్టం తరపున చేసుకుపోతుందని. కాబట్టి కక్షలు కాకపోతే విధంగా అన్నిటికీ కూడా చట్టం వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేక దాని గురించి పెట్టడం పని లేదు. కాబట్టి మీరు అభివృద్ధి గురించి, ముఖ్యంగా ఉపాధి గురించి, యువత ఉపాధి గురించి, యువత ఉద్యోగ సదుపాయాల గురించి ప్రత్యేక ధ్యాస పెట్టి విద్యుత్ మండలంతో పాటు నియోజకవర్గంలో కూడా భారీ ప్రభుత్వ పరంగా పరిశ్రమలు, ప్రభుత్వ పరంగా చిన్న పరిశ్రమలు, ప్రభుత్వ పరంగా బులియర్ పరిశ్రమలు, ఏ విధంగా సాగునీటి పరంగా ప్రధాన ప్రాజెక్ట్ అయినా మరి ప్రాజెక్ట్ అయినా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంత ఉంది. లేకపోతే 10 మందిలో మనం ఒక్కడే 50. దాంతోపాటు ప్రత్యేక ఏంటంటే మాత్ర నియోజకవర్గం వచ్చే సంవత్సరం 2026 నుంచి డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది పరిభక్త మాత్ర నియోజకవర్గంలో ఆఖరి ఎమ్మెల్యే అవుతారు మీరు. కాబట్టి మీరు ఏమైనా అభివృద్ధి చేస్తే అది మీకు చిరస్థాయిలో పడే అవకాశం తెలియజేస్తున్నారు.